హాయ్ అండి. ఇది నాగపట్నం పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరన్నా చూడకపోతే చూడండి. పార్ట్ 1 అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదేంటంటే పిల్లలు బీచ్‌లో స్నానం చేస్తా అన్నారండి. వచ్చిన ఫస్ట్ రోజు సరే అని చెప్పేసి పిల్లల్నిద్దరిని బీచ్‌కి తీసుకొచ్చామండి. నేనేంటంటే బయట నుంచుని వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇద్దరిని తీసుకువెళ్లారు ఆడించడానికి. మామూలుగా మనం బీచ్‌కెళ్ళినప్పుడు మనకెవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బావుండు అని అనిపిస్తూ ఉంటుందండి. ఏంటంటే ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళేమో చూస్తూ ఉండాలి. బీచ్ దగ్గరికొచ్చినప్పుడు కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నాకనిపిస్తూ ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను, పిల్లలిద్దరిని చూస్తున్నానండి. నాకేంటంటే వీడియో కంటే పిల్లలిద్దరు గబిక్కిని పడతారేమో అన్న భయమే ఎక్కువుందండి. ఇదేంటంటే మీకు బ్లాక్స్ అన్నీ చూపిస్తున్నానండి. ఇది 5 వరకు ఉంటాయండి. ఇటు సైడు మనం మోకాళ్ళ మీద నడుస్తాం కదండీ! అటు సైడ్ ఉంటాయండి. బ్లాక్స్ 5 వరకు ఉంటాయి. ఇవన్నీ గూడా మీకు చూపిస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఎళ్ళినప్పుడైతే మాకు బ్లాక్ 5 వచ్చిందండి. అంటే బాగా చివరకొచ్చేసింది. మేము అక్కడి వరకు వెళ్ళి ఉన్నాము పోయినసారయితే. ఈసారైతే కొంచెం మనకి చర్చి దగ్గరలోనే వచ్చింది రూమయితే. ఇదేంటంటే ఇక్కడ వంటలు వండుకోవడానికి ఇక్కడ మనకి గిన్నెలు ఇస్తారండి. మామూలుగా బీచ్ దగ్గరకొచ్చినప్పుడు చాలామంది సీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తింటారు. ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ కాదండి, ప్రతి రూమ్ దగ్గర నుంచి ఏ బ్లాక్ అయితే ఉంటాయో ఆ పక్కన ఇలా గిన్నెలు, సెట్లు పెట్టి ఉంచుతారండి మనకి. అక్కడ కావాలితే మనం గిన్నెలు తీసుకుని సీ ఫుడ్ బాగా తినాలి. సముద్రం దగ్గర సీ ఫుడ్ అనేది చాలా దొరుకుతుంది. చాలామంది వాళ్ళకిష్టమైనవి తెచ్చుకుని వండుతారండి. ఇక్కడ చూసారు కదా! బయట కూడా ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని కూడా వండుతూ ఉంటారు. చాలామంది దీంతో పాటు బిర్యానీ కానీ, ఫిష్ కానీ, తర్వాత చికెన్ గూడా దొరుకుతాయండి. మనకి చికెన్, మటను అన్నీ దొరుకుతాయి. చేపలతో పాటు కొంచెం తక్కువుంటాయండి కొన్ని. అంటే మాకు పోయినసారి రొయ్యలొచ్చేసరికి మాకు బాక్సుల్లో యేసారండి. ఇక్కడ మామూలుగా మనకి ఇక్కడ కాటా లెక్కుంటుందండి. అక్కడ అలా కాదు. మామూలుగా ఏదన్నా గిన్నెల్లో ఇప్పుడు మన కూర గిన్నెల టైప్‌లో ఉంటాయండి. దాని నిండా రూ. 30, రూ. 40, రూ. 50 అలా ఉంటాయండి. తక్కువగా గూడా ఉంటాయి. కొన్ని ఎక్కువ గూడా ఉంటాయండి. మనం చూసి తీసుకోవాలి. అవి ఫ్రెష్‌వా లేపోతే 2 డేస్, 3 డేస్ నిల్వున్నాయని చూసి తీసుకోవాలి. బాబు టిఫిన్ తినడానికి నైటు దోస తింటా అన్నారండి. అందుకే దోసకి తీసుకెళ్ళాము. ఇదేంటంటే టిఫిన్ తినేసిన తర్వాత ఇది మార్నింగ్ అండి. మళ్ళీ మేము దోస తినేసాము మార్నింగ్ కూడా. సరే పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్ తింటా అని చెప్పారు. సరేనని చెప్పేసి ఇద్దరికీ బ్లాక్‌బెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. నేను, పిల్లలిద్దరూ తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నారు. ఇది ఆఫ్టర్‌నూన్ అండి. మనకి చెప్పాను కదండీ! చర్చి వాళ్ళు మనకి ఫుడ్డు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి ఇలా ఉన్నాయండి రూమ్‌లు. పైన ఫ్యాన్లుంటాయి. ఇది రేకుల షెడ్‌లా యేసారండి. మనకి పక్కన చూసారు కదా! గాలి రావడానికి కూడా ఉందండి ఇక్కడ. చూసారు కదా! సాంబారు, అప్పడం నేను చెప్పాను ముందు మీకు షార్ట్ వీడియోలో 7 ఐటెమ్స్‌తో ఫుడ్ పెడతారని. ఫుడ్ అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. మీరెళ్ళినప్పుడు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సిట్టింగొచ్చేసరికి దగ్గరగా 200, 150 వరకు పడతారండి. తర్వాత నైట్ ఏంటంటే పిల్లలు ఇక్కడ దేవుడు స్టాచ్యూ ఇప్పటి వరకు చూడలేదు మా పిల్లలు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని చూపించడానికి తీసుకెళ్తున్నామండి. నేను ఉన్న 2 డేస్, 3 డేస్ కూడా పిల్లలిద్దరికీ నేను మొత్తం అన్నీ చూపించానండి. అన్నీ ఇక్కడికొచ్చి అన్నీ చూపించాలి కాబట్టి వాళ్ళకి మొత్తం గుడులన్నీ గూడా నేను పిల్లలిద్దరికీ నేను చూపించానండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. గుళ్ళు గూడా చాలా బాగా చూశారు పిల్లలు కూడా. వాళ్ళు గూడా ఏంటంటే చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రూమ్‌లో ఉండడం కంటే ఇది నెక్స్ట్ డే అండి. మేము చర్చ్ అయిపోయిన తర్వాత కింద గూడు కూడా మీకొకసారి చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ పిల్లలకి ఉంటాయి గదండీ డ్రెస్సులు మనకి ఫెస్టివల్‌కేసుకునే డ్రెస్సులు కాకుండా కొంచెం డైలీ యేసుకునే డ్రెస్సులు తీసుకెళ్తేనే వాళ్ళకి కూడా కంఫర్ట్‌గా ఉంటుందండి. మనం కూడా ఏంటంటే ట్రాలీలో పెట్టుకునేటప్పుడు చీరలు కానీ, లేకపోతే ఎక్కువ వెయిట్ ఉన్న డ్రెస్సులు కాకుండా కొంచెం లైట్ వెయిట్ డ్రెస్సులు పట్టుకెళ్తే బావుండన్నది నా ఒపీనియన్ అండి. మామూలుగా మనం ఇంటి దగ్గర రెగ్యులర్‌గా పిల్లలకి చర్చికి కానీ, లేపోతే ఫెస్టివల్‌కి కానీ, హ్యాపీ బర్త్‌డే కానీ యేస్తూ ఉంటాము. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం లైట్ వెయిట్‌వి ఉన్నాయి టీ షర్ట్‌లు తీసుకెళ్తే బావుండన్నది నా ఒపీనియన్ అండి. చూసారు కదా! నెక్స్ట్ డే కూడా మేము థర్డ్ డే అండి. మేము నైట్ మాకు ట్రైనుంది.
అందుకని చెప్పేసి ఒకసారి బీచ్కి వెళ్తానంటే బీచ్ కూడా చూపిస్తున్నానండి. ఇదేంటంటే బస్ స్టాండ్కి పక్కనే ఉంటుందండి మెట్రో. మనల్ని మెట్రో అంటే పక్కన ఎవరు అడిగినా కూడా శుభ్రంగా మనకు చూపిస్తారండి. 3 అడుగులు ఉంటుందండి బస్ స్టాండ్, ఇంకంతే, పెద్ద దూరమేమి ఉండదు. మనం నడవాల్సిన అవసరం కూడా లేదు. మేమేంటంటే మెట్రో బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి మేము మెట్రో తీసుకున్నామండి. మెట్రో అయితే మనకు తక్కువ అమౌంట్ అవుతుంది. అదే మనకి ఆటోలో వెళ్ళాలంటే తెలియని వాళ్ళు, ఎవరైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా మోసం చేసేస్తారండి. 1000, 1500 అలా అడుగుతున్నారు. మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏమన్నా లాంగ్వేజ్ వస్తే మనం మేనేజ్ చేయొచ్చండి. అస్సలు ఏమీ రాకపోతే ఈజీగా మోసం చేయడానికి చూస్తారు. నేను అందరిని అనట్లేదండి, కొంతమంది ఉంటారు, అది ఎక్కడైనా జరిగేవే. తర్వాత ఏంటంటే మేము మెట్రో ఎక్కిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. మెట్రో అనేది ఎక్కడం భలే అనిపిస్తుందండి నాకు. నేను ఇక్కడ చెన్నై దగ్గరే నేను ఎక్కానండి మెట్రో. తర్వాత నేను ఎక్కడ ఎక్కలేదు. హైదరాబాద్లో చెన్నైకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కానండి. నాకు మెట్రో అనేది భలే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అన్నది. తెలియని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే మెట్రో ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇంటెన్షన్ అంతా నాకు ఇద్దరు పిల్లల మీద ఉండిపోయిందండి. గబిక్కిని పడిపోతారేమో, సరిగ్గా ఎక్కరేమో, తర్వాత బీచ్ దగ్గర కానీ, తర్వాత గుడి దగ్గర కానీ, అంటే నేను, మా హస్బెండ్, మా పిల్లలు వెళ్ళాం కాబట్టి నా ఇంట్రెస్ట్ అంతా పిల్లలిద్దరి మీదే ఉందండి. వీడియో కూడా అటు ఇటులో ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసి చూసుకోండి. ఏంటంటే పడిపోతారేమో, పిల్లలు గబిక్కిని దెబ్బలు తగులుతాయేమో అన్నది నాకు నా పిల్లల మీదే ఉండిపోయింది. అందుకే కూడా వీడియో కూడా కొంచెం అటు ఇటులో అవుతుంది. కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇదేంటంటే మన డైరెక్టర్, ఇది ట్రైన్ అండి. ఇది మామూలుగా ఏసీ ట్రైన్ తీసుకున్నాము మేము. ఇది థర్డ్ ఏసీ అండి. ఏంటంటే మనకి ఏసీ అనేది ఉండాలి కాబట్టి సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అని మేము చూడలేదండి. పిల్లలిద్దరికీ కూడా మేము ఆఫ్టర్నూన్ కాబట్టి ఎక్కింది. చల్లగా ఉండడం కోసం నిద్రపోతారు. అదే ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బాగా ఎండలు ఉన్నాయండి. ఇక్కడైతే మనకి చెన్నై కానీ, తర్వాత నాగపట్నం కానీ వర్షాలు అయితే మేము వెళ్ళిన ఒక్కరోజు కూడా పర్లేదు. ఇది చూశారు కదా ప్రకాశం బ్యారేజ్, వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, వచ్చేటప్పుడు వీడియోలో చూపిస్తాను వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందన్నది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.